చదువుకున్న చదువును పక్కన పెట్టేసి మతం ప్రకారం పోతున్నారు. చదువుకున్న చదువును పక్కన పెట్టి కులాల ప్రకారం పోతున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి, ప్రజల్లో విశ్వాసాలు ఉన్నాయి, ప్రజలు ఆలోచించడంలో హేతుబద్ధంగా మనుషుల్ని నిలువుగా చేల్చడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పార్టీ ఏమో మతాల మధ్య తగువులు పెడుతుంది, ఇంకో పార్టీ ఏమో కులాల మధ్య తగువులు పెడుతుంది. హిందూ పిల్లవాడు కింద పడిపోయి ఉంటే ఒక ముస్లిం ఆ దారిని పోతా ఉంటే, ముస్లిం అయినా సరే హిందూ పిల్లగాడిని పైకి లేపి మంచినీళ్ళు ఇస్తాడు తాగమని. హిందూ పిల్లవాడు కింద పడిపోయి ఉంటే ఒక ముస్లిం ఆ దారిని పోతా ఉంటే, ముస్లిం అయినా సరే హిందూ పిల్లగాడిని పైకి లేపి మంచినీళ్ళు ఇస్తాడు తాగమని. అది మానవత్వం, మతంతో సంబంధం లేదు మానవతావాదానికి. అసలు వాళ్ళు మతస్థులైనా కూడా మానవత్వాన్ని ప్రదర్శిస్తారు. కానీ మనం మతాలనే కాదంటాం. మతాలని వదిలేసి మనిషి కేంద్రంగా తన భవిష్యత్తును తాను నిర్మించుకునే విధంగా మానవవాదం ముందుకు సాగుతుంది. మానవవాదం యొక్క లక్ష్యం స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించుకోవాలి. స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించుకోవాలంటే సమాజ నిర్మాతలైనటువంటి మనుషులు వాళ్ళు వికాసవంతులు కావాలి, చైతన్యవంతులు కావాలి, వివేకవంతులు కావాలి, వివేచనాశీలులు కావాలి. లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం, లేటెస్ట్ ఐడియాస్ ప్రకారం తమ జీవన విధానం తాము మెరుగుపరుచుకోవాలి. ఇది మానవవాదం. కాబట్టి మతస్థులైనా మానవతావాదులు కావచ్చు, కానీ మతస్థులు మానవవాదులు కాలేరు. మానవవాది కావాలంటే మతాలని, కులాలని, జాతుల్ని, వర్గాల్ని వదిలేసి తమ నాలెడ్జ్ ప్రకారం, అనుభవం ప్రకారం ఏది వాస్తవమో ఏది సత్యమో దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని జీవించడమే. మనుషులందరూ ఒకరినొకరు పరస్పర సహకారంతో నాలెడ్జ్ని, అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, ఒకరినొకరు ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, మ్యూచువల్ కోఆపరేషన్ తోటి అందరి అభివృద్ధికి. నీతి అంటే ఏంటి? ఒక మనిషి ఇతరులతో ఎట్లా ప్రవర్తించాలనేది నీతి. ఇతరులతో నీతిగా ప్రవర్తించాలంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మనకి ఇబ్బంది కలగకూడదు. మనుషులందరూ అభివృద్ధి కోసం ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో అది నీతివంతమైన ప్రవర్తన. కాబట్టి మనం ఆధునిక విజ్ఞానం సహాయంతో స్వేచ్ఛగా హేతుబద్ధంగా ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది ఏది నీతి, ఏది అవినీతి అని, ఏది ఇతరులకి మనకి అందరికి ఉపయోగం అని తెలుస్తుంది. కాబట్టి మతాలు చెప్పిన నీతులు కావు ఇవి శాసిస్తాయి, కులాలు చెప్పే నీతులు కావు ఇవి శాసిస్తాయి. మనుషులు మాత్రం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించి ఏది చెడు, ఏది మంచి, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది నీతి, ఏది అవినీతి నిర్ణయాలు తీసుకునే అవకాశం మానవుడికి హేతుబద్ధ ఆలోచన ఇస్తుంది. ప్రతి మనిషికి ప్రశ్నించే తత్వం ఉంటుంది, పరిశీలించే తత్వం ఉంటుంది, వాస్తవాలు తెలుసుకునే తత్వం ఉంటుంది. ప్రతి మనిషికి కళ్ళు ఉన్నాయి, ప్రతి మనిషికి చెవులు ఉన్నాయి, ప్రతి మనిషికి ముక్కు ఉంది. ఎందుకంటే వీటి ద్వారా నాలెడ్జ్ని మనం సేకరించాలని. నాలెడ్జ్ సేకరించిన తర్వాత ప్రతి మనిషికి లోపల మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి. అది అనలైజ్ చేస్తుంది. నాలెడ్జ్ని అనలైజ్ చేసి ఏది సత్యం, ఏది అసత్యం కనుక్కొని ఆ సత్యాలు, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని మనుషులు తమ జీవన విధానాన్ని తాము మెరుగుపరుచుకుంటారు. అందువల్ల మానవవాదం అంతా కూడా మానవ స్వేచ్ఛావాదం, మానవ నైతికవాదం. కాబట్టి మనుషులు స్వేచ్ఛగా నీతివంతంగా జీవించాలి. ఒక అధికారం వస్తేనే, రాజకీయ అధికారం వస్తేనే మనుషులు అభివృద్ధి చెందుతారు అనేది లేదు. మానవవాదులంటే మనుషుల అభివృద్ధి కావాలి, మనుషుల యొక్క శక్తియుక్తులు పెరగాలి, మనుషుల యొక్క స్వేచ్ఛాభిలాష పెరగాలి, మనుషుల యొక్క నైతిక వర్తన పెరగాలంటే వైజ్ఞానిక వికాసవంతులు కావాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి, విమర్శనాత్మక దృక్పథం ఉండాలి, వైజ్ఞానిక దృక్పథం ఉండాలి, మనుషులుగా ప్రవర్తించాలి, మనుషులుగా జీవించాలి. అప్పుడు మానవ సమాజం స్వేచ్ఛావంతం అవుతుంది, నైతిక సమాజం కూడా మనం నిర్మించుకునే అవకాశం ఉంది. సమాజాన్ని నిర్మించుకున్న మనుషులు, వ్యక్తులు. కాబట్టి సమాజాన్ని మార్చాలంటే, సామాజిక మార్పు తేవాలంటే దాని నిర్మాతలైనటువంటి వ్యక్తుల్ని, మనుషుల్ని మార్చాలి. మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు? మతాల్లో ఉన్నారు, కులాల్లో ఉన్నారు, జాతుల్లో ఉన్నారు, వర్గాల్లో ఉన్నారు, ఆ సమిష్టి గ్రూపుల్లో ఉన్నారు. ఆ సమిష్టి గ్రూపులు ఉండే మత గ్రంథాలు కానీ, మత పెద్దలు కానీ, పూజారులు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆధునిక విజ్ఞానంతో పని లేదు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎవరు అవి విశ్వాసాలుగా నమ్మి, పరమ జ్ఞానంగా నమ్మి
దాన్ని ఆచరించాలని చూస్తారే కానీ లేటెస్ట్ నాలెడ్జ్ని, ఆధునిక విజ్ఞానాన్ని వాళ్ళు పట్టించుకోరు. అందువల్ల పాత జ్ఞానం మీద, అప్పటి జ్ఞానం మీద ఆధారపడి ఇప్పుడు నిర్ణయాలు చేసుకుంటే మనిషి తప్పు నిర్ణయాలకు వస్తాడో. మనిషి సరైన నిర్ణయాలు చేయాలంటే లేటెస్ట్ నాలెడ్జ్, మోడర్న్ సైన్స్ బేస్డ్గా, మోడర్న్ ఎక్స్పీరియన్స్ బేస్డ్గా ఎవరికి వారు నాలెడ్జ్ని సంపాదించి ఇండిపెండెంట్ థింకర్స్ కావాలి, స్వేచ్ఛగా ఆలోచన చేయగల వాళ్ళు కావాలి. అందుకోసమే హేతువాదం, మానవవాద ఉద్యమం ఏం చేస్తుందంటే పత్రికలు నిర్వహిస్తుంది, పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాం, పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం, పుస్తకాలు ప్రచురిస్తున్నాం. అట్లాగే పత్రికలతో పాటు అవగాహన కార్యక్రమాలు పెడతాం, అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. హేతువాదం మీద, మానవవాదం మీద, వైజ్ఞానిక దృక్పథం మీద, భౌతిక వాస్తవికవాదం మీద, ఇలాంటి హేతువాద మానవవాద అంశాలు, సెక్యులరిజం మీద, మూఢ విశ్వాసాల మీద, నిత్య జీవితంలో మనిషి స్థానం, అట్లాగే విశ్వంలో మనిషి స్థానం, ఈ విశ్వం అంతా తత్వం ఏమిటి, ఇలాంటి విషయాల మీద అనేక అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం. అధ్యయన తరగతుల్లో వక్తలు చెబుతా ఉంటే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగితే వాటికి సమాధానాలు కూడా చెబుతా ఉంటాం. అందువల్ల ఎడ్యుకేషన్, ఈ హేతువాదం మానవవాదం ఒక ఎడ్యుకేషన్, ఒక అవగాహన కార్యక్రమం. అవగాహన పెరిగితే మనుషులు చక్కగా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకుంటారు అనేది మా ఉద్దేశం. సరే, ఈ మానవవాదానికి ప్రజాస్వామ్యానికి బంధం ఉందంటారా? ఉంది. ఎందుకంటే మానవవాదం అంటేనే మనుషుల యొక్క అన్ని రకాల జీవన రంగాలకు అప్లై చేసేది. మనిషి ఏం చేసినా ఇదంతా మానవవాద పద్ధతిలో సాగాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంది? ప్రజలు స్వాములు అని అర్థం, అధికారం ప్రజలదనే అర్థం. కాబట్టి అధికారం ప్రజల దగ్గర ఉండాలి. ప్రజలు అధికారవంతులై తమను తాము పరిపాలించుకోవాలి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే అధికారం కోసం రాజకీయ పార్టీలు వచ్చినాయి. ప్రజాస్వామ్య ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే అభ్యర్థుల్ని రాజకీయ పార్టీలు నిర్ణయిస్తున్నాయి, ఆ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నాయి, ధన సహాయం చేస్తున్నాయి, మనుషులు సహాయం చేస్తున్నారు. ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థిని ఎన్నుకుందామా, ఈ పార్టీ అభ్యర్థిని ఎన్నుకున్నామా అని అంతవరకే చూసి వీళ్ళు కూడా ధన ప్రభావంతో, రకరకాల ప్రలోభాలతోటి, ఉచిత హామీలతోటి, మత అభిలాషంగా ఉండి మతం కల్లో కులం కల్లో మన మతం వాడికి ఓట్లేద్దాం, మన కులం వాడికి ఓట్లేద్దాం, మన జాతి వాడికి మన వర్గం వాడికి ఓట్లేద్దాం అనే దృక్పథంతో వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించకుండా, స్వేచ్ఛగా ఆలోచించకుండా ఆ రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలు నమ్మి వాళ్ళు చేసే ప్రచారాలకు లొంగి వీళ్ళు ఓట్లేస్తున్నారు. రాజకీయ పార్టీ లక్ష్యం అధికారం. ప్రజాస్వామ్యంలో కనీసం 1 కోటన్నా ఎక్కువ వస్తేనే అధికారం వచ్చేది. అందువల్ల మనుషుల్ని నిలువుగా చేల్చడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పార్టీ ఏమో మతాల మధ్య తగువులు పెడుతుంది, ఇంకో పార్టీ ఏమో కులాల మధ్య తగువులు పెడుతుంది, మరొక పార్టీ ఏమో జాతుల మధ్య తగువు పెడుతుంది, ఇంకొక పార్టీ ఏమో వర్గాల మధ్య తగువులు పెడుతుంది. అలాంటి సంకుచిత సమిష్టి భావాలు మధ్య మనుషుల్ని విడదీసి తగువులు పెట్టి ఘర్షణలు పెంచి మెజార్టీకి వచ్చి అధికారం పొందాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అది ప్రజాస్వామ్యం కాదు, ప్రతినిధి స్వామ్యం. అది మనం ఏమంటున్నామంటే మానవవాదంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పార్టీ రహిత ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలంటున్నాం. అంటే అర్థం ఏంటంటే రాజకీయ పార్టీలతో పని లేకుండా ప్రజలు తమ ప్రతినిధులు తాము ఎన్నుకోవాలి. ఎన్నుకోవటమే కాదు, తమ ప్రతినిధులను ఆదేశించి తమకేం కావాలో చట్టాలను చేయించడానికి అవకాశం కల్పించాలి. ఒకవేళ మనుషుల మాట, ప్రజల మాట వినని ప్రతినిధి ఉంటే ఆయన పక్కకు వెనక్కి పిలిచేసి రీకాల్ చేసి మరొకరిని ఎన్నుకొని తమ మాట వినే వాళ్ళని పెట్టుకొని తమ ఆకాంక్షలను వాళ్ళు చేయాలి. అందువల్ల మనుషులకి పాలనలో భాగస్వామ్యం ఉండాలి, నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలి, ఆచరణలో అమలులో భాగస్వామ్యం ఉండాలి. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలైతే ఏమవుద్దంటే ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకచోట కూడి వాళ్ళకి ఏం కావాలో నిర్ణయించుకుంటారు. ఒక టౌన్లో, ఒక పట్టణంలో వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు. ఒక జిల్లా వాళ్ళందరూ తమకేం కావాలో జిల్లాకు నిర్ణయించుకుంటారు కూడి. కింద నుంచి ఈ నిర్ణయాలు జరుగుతాయి, పైన చట్టాలే అమలు జరుగుతాయి. కాబట్టి అధికారం ప్రజల దగ్గర ఉండాలి, చట్టాలు పైన శాసన వాళ్ళు చేస్తారు. కానీ ప్రతినిధులు ప్రజల యొక్క నియంత్రణలో ఉండాలి. ప్రతినిధుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని తమకు ఏం కావాలో ఆ నిర్ణయాలను చట్టాల రూపంలో తేవటానికి. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజల మీద పెత్తనం చేయరాదు. ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, ప్రజల యొక్క ఆదేశాల మేరకు ప్రజలకు ఏం కావాలని కోరుకుంటున్నారో అలాంటి చట్టాలను చేసి ఆ చట్టాల యొక్క ఫలితాలను ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో స్వయం పాలన అవసరం.
స్వయం పాలన. ఎప్పుడైతే మనుషులు వికాసవంతులు అవుతారో, వైజ్ఞానిక వికాసవంతులు అవుతారో, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచిస్తారో, నైతికంగా జీవిస్తారో, పరస్పర సహకారంతో జీవిస్తారో, అప్పుడు మతాలకు ఓట్లేయటం, కులాలకు ఓట్లేయటం, జాతులకు ఓట్లేయటం, ఈ వర్గాలకు ఓట్లేయటం పోయి సరైన మనిషిని ప్రతినిధిగా పెట్టుకుంటారు. కానీ ప్రతినిధిని పేరుకే కానీ పాలనంతా కూడా ప్రజలు చేస్తారు, నిర్ణయాలు ప్రజలు చేస్తారు. వాటిని అమలు జరిపేటప్పుడు వీళ్ళ సూపర్విజన్ ఉంటుంది. ఆ విధంగా ప్రజలు తమను తాము స్వయంగా పరిపాలించుకునేటువంటి విధానమే ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది. కాబట్టి మానవవాదం కోరుకునేది ఏంటంటే ప్రజలు తమ అధికారాన్ని తమ దగ్గర ఉంచుకొని తమ ప్రతినిధులను శాసించి నియంత్రించి తమ మేలు కోసం, తమ ఆకాంక్షల కోసం, తమ అభివృద్ధి కోసం తాము స్వయం పాలన చేసుకోవాలని చెప్పి ఈ కోరుకునేది మానవవాదం. కాబట్టి రాజకీయాల్లో ప్రత్యక్ష పార్టీ రహిత ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. సామాజిక రంగంలో మనుషులందరూ సమానులు అని చెప్పి మనం కోరుకుంటున్నాం. అట్లాగే ఆర్థిక రంగంలో సహకారపూర్వక ఆర్థిక సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కల్చరల్ గా కూడా సాంస్కృతిక భావాలు వృద్ధిలోకి రావాలి. ఆధునిక విజ్ఞానం ఆధారంగా, అనుభవం ఆధారంగా సంస్కృతి నిరంతరం అడ్వాన్స్ కావాలి. ఎప్పుడో మత గ్రంథంలో చెప్పిన సంస్కృతి అదే పరమ సంస్కృతి అదే ఉండాలని అనకూడదు. నాలెడ్జ్ పెరిగే కొంది, మన అవగాహన పెరిగే కొంది, మన జీవన విధానం మెరుగుపరుచుకుంటే మన సంస్కృతి కూడా నిరంతరం కూడా పరిణామం చెంది ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. మత గ్రంథాల ప్రకారం మనం ఉంటే అక్కడే ఉంటాం. కానీ మత గ్రంథాలను పక్కన పెట్టి మోడర్న్ సైన్స్ బేస్డ్గా, మోడర్న్ ఐడియాస్ బేస్డ్గా మనం పోయినట్టయితే మానవాభివృద్ధికి సాధ్యం అవుతుంది. మానవాభివృద్ధి యొక్క లక్ష్యం ఏంటంటే మనుషులు స్వేచ్ఛగా, సుఖంగా, నైతిక వర్తనలుగా జీవించాలి. అటు రాజకీయంగా స్వయం పాలకులు కావాలి, సామాజికంగా సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి, ఆర్థికంగా పరస్పర సహకార ఆర్థిక సంబంధాలతో ముందుకు పోవాలి. కల్చరల్ గా ఎప్పటికప్పుడు పెరిగేటువంటి ఉన్నత స్థాయి సంస్కృతి ఎప్పటికప్పుడు రివైజ్ కావాలి. సంస్కృతి అంటే సంస్కృతి మాటలోనే ఉంది. ఏమని ఉంది? సంస్కరణ పొందినదే సంస్కృతి అని. అందువల్ల వేల సంవత్సరాల క్రితం సంస్కృతి అట్లాగే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈనాటికి మనకు ఏమి నాలెడ్జ్ వచ్చిందో, ఏమి మన అవగాహన పెరిగిందో, దీన్ని బట్టి మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటాం. కాబట్టి కల్చర్, మానవుడి యొక్క కల్చర్ కూడా, నాగరికత కూడా ఉన్నత స్థాయికి వెళ్తా ఉండాలి. ఎప్పటికప్పుడు పెరిగి మోడర్నైజేషన్ జరగాలి. కల్చర్లో కూడా అడ్వాన్స్మెంట్ రావాలి, కల్చరల్ ఎవల్యూషన్ రావాలి. అందుకనే మనం దేన్ని పెడుతున్నామంటే మనుషుల్లో భావ విప్లవం రావాలని కోరుకుంటున్నాం. భావాల్లో మార్పు వస్తే వాళ్ళ ఆచరణలో మార్పు వస్తుంది. అందువల్ల వాళ్ళ ఆచరణ మారితే సమాజం మారుతుంది. కాబట్టి ఒక భావ విప్లవం కోసం, ఈ రెవల్యూషన్ అండ్ ఐడియాస్ కోసం ఈ హేతువాద మానవవాద ఉద్యమాన్ని నడుపుతున్నామంటే మనం నలుగురు ముగ్గురు అంటే ఇది సాధ్యం కాదు. మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచించాలి. నేను చాలా సమావేశాలు చెప్పాను. మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక 50 సంవత్సరాల్లోనే 1000 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచిస్తే 50 సంవత్సరాల్లోనే 1000 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మనుషులు హేతుబద్ధంగా ఆలోచిస్తే అందరూ కూడా దేశాల మధ్య యుద్ధాలు అవసరం లేదు, నేరాలు తగ్గిపోతాయి, పోలీసు వ్యవస్థ తగ్గిపోయింది, రక్షణ వ్యవస్థ తగ్గిపోయింది, జైళ్ళు, జడ్జిమెంట్లు, జైళ్ళు అన్ని తగ్గిపోతాయి, న్యాయస్థానాల అవసరం తగ్గిపోయింది. మనుషులందరూ కూడా న్యాయంగా జీవిస్తారు, హేతుబద్ధంగా జీవిస్తారు, కోఆపరేషన్తో ఉంటారు, ఘర్షణలు తగ్గిపోతాయి. అందువల్ల 1000 సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక 50 సంవత్సరాల్లోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మతాలు ఏం చేస్తున్నాయంటే మనిషిని అభివృద్ధి చెందనేట్లా, అక్కడే ఆపుతున్నాయి. మతాలు ఏం చేస్తాయి? మనుషుల్ని ఆలోచించుకొనియవు, ప్రశ్నించనియవు, విశ్వసించమంటాయి. మత గ్రంథాలు ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించమంటాయి. దాన్నే మనం ఏమంటున్నామంటే ఫండమెంటలిజం అంటున్నాం. మతాలన్నీ ఏమంటాయంటే మన మత గ్రంథం ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాంట్లో ఏముందో దాని ప్రకారమే జీవించమంటాయి. బైబిల్లో ఉన్న దాని ప్రకారం జీవించమంటది, ఖురాన్లో ఉన్న దాని ప్రకారం జీవించమంటది, వేదంలో ఉన్న ప్రకారం జీవించమంటది, లేదా భగవద్గీతలో ఉన్న దాని ప్రకారం జీవించమంటది. మనం అట్లా జీవించాల్సిన అవి 1000 సంవత్సరాల క్రితం అప్పటి నాలెడ్జ్ని బేస్గా అవి రచించబడ్డ పుస్తకాలు. మనం ఇప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్ తోటి, లేటెస్ట్ అనుభవంతో, మన లేటెస్ట్ ఐడియాస్ తోటి ముందుకు పోవాలి. కాబట్టి మనుషుల్లో నిరాధార మూఢనమ్మకాలు ఉన్న భావాలను పక్కన పెట్టేసి ఆధునిక భావాలను, వైజ్ఞానిక భావాలను, హేతుబద్ధ భావాలతోటి
ముందుకు పోవాలంటే విప్లవం రావాలి, భావాల్లో మార్పు రావాలి. ఎప్పుడైతే భావాల్లో మార్పు వస్తుందో అప్పుడు నిత్య జీవిత ఆచరణలో మార్పు వస్తుంది. నిత్య జీవిత ఆచరణ మారితే అప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుంది. అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమం ఇక లక్ష్యం ఏంటంటే మనుషుల్ని హేతుబద్ధంగా ఆలోచింపజేయాలి, వైజ్ఞానిక వికాసాన్ని తేవాలి. అప్పుడు వాళ్ళు మనుషులుగా మానవత్వంతో జీవిస్తారు, పరస్పర సహకారంతో జీవిస్తారు, మానవవాదులుగా స్వేచ్ఛ సమాజ నిర్మాణంలో పాల్గొంటారు, నైతికంగా జీవిస్తారు, మానవాభివృద్ధి సాధ్యం. అది మనుషులు వచ్చి 2 లక్షల సంవత్సరాలే పరిణామంలో, అంతకు ముందు ఉన్న జాతి నుంచి వచ్చి 2 లక్షల సంవత్సరాలు. శాస్త్రవేత్తలు ఏమైనా ఎస్టిమేషన్ వేస్తారంటే ఒక జాతి ఇంకో జాతిగా మారాలంటే 5 లక్షల సంవత్సరాలు పట్టుద్ది. మనకు 2 లక్షల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మానవుడికి ఇంకా 3 లక్షల సంవత్సరాల భవిష్యత్తు ఉంది. ఈ 2 లక్షల సంవత్సరాల్లో ఇంత నేర్చుకున్నాడు. ఇక రాబోయే 3 లక్షల సంవత్సరాల్లో ఇంకా నాలెడ్జ్ పెంచుకొని, ఇంకాస్త అవగాహన పెంచుకొని, ఇంకాస్త ఉన్నత స్థాయిలో జీవించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న మూఢనమ్మకాలన్నీ పోతాయి, ఇప్పుడున్న మూఢ సాంప్రదాయాలన్నీ పోతాయి, ఇప్పుడున్న మూఢ ఆచారాలన్నీ పోతాయి. మోడర్న్ సైన్స్ పెరిగే కొంది మనుషులు ప్రశ్నించడం మొదలుపెట్టి, విమర్శనాత్మకంగా ప్రశ్నించి ఈ నిరాధారమైన విశ్వాసాలని, మూఢ విశ్వాసం వదిలేసి మత గ్రంథాలను పక్కన పెట్టేసి ముందుకు మనుషుల్లాగా సాగుతారు, ఉన్నతి సాధిస్తారు, అభివృద్ధి సాధిస్తారు, ఒక మంచి సమాజం భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి సమాజం రాకుండా అడ్డుకుంటున్న మతాలు, కులాలు, జాతులు, వర్గాలు, ఇవన్నీ రాజకీయ పార్టీలు ఇవన్నీ కలిసి మనుషుల్ని డివైడ్ చేసి, ఎదురు పెట్టేసి, తగులు పెట్టేసి, ఘర్షణలు పెట్టేసి, వాళ్ళు పరస్పరం సహకరించుకునే అవకాశం లేకుండా చేసి, ఘర్షణలకు, యుద్ధాలకు మూలమై, అశాంతికి మూలమై, సంక్షోభాలకు మూలమైపోయాయి. కాబట్టి మనిషి తప్పనిసరిగా తన శక్తియుక్తులు పెంచుకోవాలి. మనిషి తన సహజమైనటువంటి హేతుబద్ధ ఆలోచన చేయాలి. ఏమిటి, ఎలా, ఎందుకని ప్రశ్నలు వేయాలి. ఆ విధంగా సమాధానాలు సేకరించి అవగాహన పెంచుకొని ప్రకృతిని మనం అవగాహన చేసుకుంటే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని స్వేచ్ఛగా జీవించవచ్చు. ప్రకృతి అవగాహన అందరిలో పెరిగినట్టయితే అందరూ పరస్పర సహకారంతో జీవిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి పోయే అవకాశం ఉంది. కాబట్టి వేల సంవత్సరాలుగా మానవ అభివృద్ధి వెనకడుగేసింది, తిరోగమనంలోకి వెళ్ళింది. ఈరోజు పూజలు, భక్తి, భజనలు పెరిగిపోయినాయి, ఈరోజు సాంప్రదాయాలు పెరిగిపోయినాయి. చదువుకున్న చదువును పక్కన పెట్టేసి మతం ప్రకారం పోతున్నారు, చదువుకున్న చదువును పక్కన పెట్టి కులాల ప్రకారం పోతున్నారు, చదువుకున్న చదువును పక్కన పెట్టి జాతుల ప్రకారం, వర్గాల ప్రకారం పోతున్నారు. నిజానికి ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఎంత పెరిగిందంటే ఈ మతాలు, కులాలు, జాతులు అవసరం లేకుండానే మనుషులు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నైతికంగా జీవించడానికి ఉపయోగపడే నాలెడ్జ్ అంతా, వికాసం అంతా వచ్చేసింది. అయితే మతాలు ఏం చేస్తున్నాయి అంటే, కులాలు ఏం చేస్తున్నాయి అంటే ఈ మోడర్న్ సైన్స్ ని, మోడర్న్ సైంటిఫిక్ అవుట్లుక్ ని, ఆధునిక భావాలని జనం దగ్గరకు పోనీయకుండా ఆ విశ్వాసాల్లో ముంచుతున్నాయి. ప్రజల యొక్క అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని, బలహీనత ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు వీళ్ళని మతాలుగా విభజించి, కులాలుగా విభజించి, ఎదురు పెట్టి, తగులు పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు నెరవేర్చుకుంటున్నారే గాని మనుషులు బలి అవుతున్నారు, బానిసలు అవుతున్నారు. అభివృద్ధి సాధ్యం కావట్లా. మనుషుల శ్రమ మొత్తాన్ని బడ్జెట్ రూపంలో గవర్నమెంట్ కి ఇస్తే రాజకీయ పార్టీల వాళ్ళు చేరి ఆ బడ్జెట్ మొత్తం స్వలాభాలకు ఉపయోగించుకొని ప్రజల దగ్గరికి బడ్జెట్ ఏం చేరట్లా. ప్రజల కష్టంతో అదొక అభిప్రాయం. ఇప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సార్, ఇప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ముందు చట్టాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులు పార్టీల పరంగా, లేకపోతే కులాల పరంగా, మతాల పరంగా, విశ్వాసాల పరంగా వాళ్ళు కూడా ఉన్న ప్రజలకి చాలా దారుణంగా యూజ్ చేస్తున్నాం. అంటే మీరు ఇంకా అజ్ఞానం అవ్వండి, అవగాహన పొందకండి అన్నట్లుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే చేస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యానికి అది చాలా కూని చేసినట్లే కదా. అవును. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరే ఓట్లు వేస్తే వచ్చారు? ప్రజలు ఓట్లు వేస్తే వచ్చారు. ప్రజలు ఎలాంటి వాళ్ళకి వేశారు? కొంతమంది మతానికి లోబడి మత పార్టీలకు వేశారు, కొంతమంది కుల పార్టీలకు వేశారు, కొంతమంది జాతి పార్టీలకు వేశారు, కొంతమంది వర్గ పార్టీలకు వేశారు. ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి, ప్రజల్లో విశ్వాసాలు ఉన్నాయి, ప్రజలు ఆలోచించడంలో హేతుబద్ధంగా. అందువల్ల రాజకీయ పార్టీలు పెట్టేటువంటి ప్రలోభాలకు లొంగి, వాళ్ళు చెప్పే మాయ మాటలకి, పితర మాటలకు లొంగేసి వాళ్ళకు ఓట్లు వేయటం వల్ల ఏమైందంటే అధికారం వచ్చిన దాకేమో ఒక నెల పాటు ప్రచారంలో తిరుగుతారు, హామీలు చాలా ఇస్తారు, అన్ని హామీలకు లోబడి ప్రలోభాలు పెడతారు, ధనం, డబ్బులు ఇస్తారు,
ఏ మందు పోపిస్తారు. ఏదో చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించకుండా ఈ రాజకీయ పార్టీలు చెప్పేటువంటి ఉచిత హామీలే మనకి అభివృద్ధికి అని చెప్పి వాళ్ళు 100కో 50కో 1000 రూపాయలకో పాల్పడి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమం ఏం చేస్తుందంటే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రులు మార్చడం కాదు, వాళ్ళని ఎన్నుకునేటువంటి ప్రజలను కనుక మార్చినట్టయితే అలాంటి వాళ్ళని ఎన్నుకోకుండా ఉంటారు, సరైన వాళ్ళని ఎన్నుకుంటారు. సరైన ప్రతినిధులు వస్తే ప్రజల ఇష్ట ప్రకారం పోతారు. ఇప్పుడు ప్రజల ఇష్ట ప్రకారం వాళ్ళు పోవట్ల, డబ్బిచ్చి ఓట్ల స్వామ్యంలోన మూల స్థానం ఏదంటే ప్రజలు. కాబట్టి మనం ఏడ ఎక్కువ పెడుతున్నామంటే ప్రస్తుతం ప్రజాస్వామ్యం అమలు కావట్ల. రాజకీయ పార్టీలు వచ్చి ఒక రాజకీయ పార్టీ వచ్చి అధికారంలోకి వస్తే సగం మందికి అది ప్రాతినిధ్యం వహిస్తుంది, మిగతా సగానికి అపోజిషన్ పార్టీలు ఉంటాయి. ఈ వచ్చిన పార్టీ మా పార్టీ వాళ్ళకే మనం పనులు చేస్తాం, మా పార్టీ వాళ్ళకి మేము సహకరిస్తామని చెప్పి పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకి, కార్యకర్తలకే పనులు అవుతున్నాయి కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి కావు. అందువల్ల ఇప్పుడున్న ప్రజాస్వామ్యం అర్ధ ప్రజాస్వామ్యం. 51-52 ఓట్లు వస్తే వాళ్ళది అధికారం వస్తుంది, మిగతా వాళ్ళని పట్టించుకోరు. మనం ఏం చెబుతున్నామంటే ప్రజలందరికీ అధికారం ఉండాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రజల మీద పెత్తనం ఉండి వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. కాబట్టి అటు రాజకీయ పార్టీలు లేకపోయినట్టు ఈ పక్షపాతాలు ఉండవు, ఈ ఆశ్రిత పక్షపాతం ఉండదు. ఈ అవినీతి పెంచడానికి కారణం రాజకీయ పార్టీలు. అవినీతిని పెంచి స్టేట్ బడ్జెట్, ప్రజల యొక్క ధనం శ్రమ వల్ల వచ్చిన బడ్జెట్ మొత్తాన్ని వాళ్ళు స్వలాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్ల ప్రజలకేమో ఓట్లు వేసిన దాకా కొన్ని హామీలు ఇస్తున్నారు, కొంత ప్రలోభాలు పెడుతున్నారు. అధికారానికి వచ్చినాక ప్రజల డబ్బుతో ప్రజలను కొనేటువంటి ఒక కొత్త దానికి తీసుకొచ్చారు. ప్రజలు ట్యాక్సుల ద్వారా కడతారు, ఆ ట్యాక్సుల్ని ఉచితాలుగా నెలకు 4000 ఇస్తాము, 5000 ఇస్తాము, ఉచితాలు బస్సు ఉచిత ప్రయాణం పెడతామని ఈ ఉచితాలు పెంచేసి ప్రజల డబ్బుతోటి ప్రజలను కొనేదానికి, అంటే మరలా అధికారం రావటానికి ఈ ప్రజల డబ్బు మొత్తం వినియోగించడం వల్ల ఏమవుతుందంటే రక్షణ బడ్జెట్ చాలా ఉంది, విదేశీ అప్పులు చాలా ఉన్నాయి, దానికి వడ్డీలు చాలా అవుతున్నాయి. అవన్నీ పోయేసరికి ప్రజల యొక్క అభివృద్ధికి మిగలటం వల్ల మిగిలింది కాస్త ఉచితాలు మళ్ళీ అధికారం రావటం కోసం ప్రజలపైన భారం ఉచితాలుగా పంచుతున్నారు. కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోగా అనేక సంక్షోభాలు, అన్ని సంక్షోభాలే. ధరలు పెరుగుతాయి, అవినీతి పెరుగుతుంది, రాజకీయ నాయకులు వాళ్ళ బావమరుదులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ పెత్తనమే కానీ ప్రజాస్వామ్యం లేదు. ఒక అతను ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కుటుంబం, బంధువులందరూ పండుగ చేసుకుంటున్నారు, వారసత్వ రాజకీయం. ఎందుకంటే మన వాడు ముఖ్యమంత్రి అయితే మనకు పనులు అవుతాయి అని చెప్పి వాళ్ళ బంధువులు, వాళ్ళ బావమరుదులు పండుగ చేసుకుంటున్నారు, జనాన్ని మర్చిపోతున్నారు. అందువల్ల గెలిచిన దాకా జనం చుట్టూ తిరిగి ప్రలోభాలు పెడుతున్నారు, గెలిచినాక వాళ్ళ స్వలాభాల కోసం ప్రజలను దూరంగా పెట్టి పాలనలో ప్రజల పాత్ర లేదు, నిర్ణయాల్లో ప్రజల పాత్ర లేదు, అమలులో కూడా ప్రజల పాత్ర లేదు. నా ఇంటి ముందు రోడ్డు వేస్తుంటే నేను తప్పేస్తున్నావు అంటానికి లేదు, నీకేమవుతుంది నువ్వు అక్కడో పో ఇక్కడో పో అని చెబుతారు కానీ నా సూపర్విజన్ లేదు. కాబట్టి పాలనలో ప్రజలకు భాగస్వామ్యం పెరగాలి, నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం పెరగాలి, చేసిన చట్టాల అమల్లో కూడా ప్రజల యొక్క సూపర్విజన్ పెరగాలి. అంటే ప్రజలకు స్వతంత్రం లేదు, ఇప్పుడు ప్రజల యొక్క క్రియాశీలత లేదు. ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వాడు ఏం చేసినా వాడు చేసింది చూడటమే కానీ తప్పు ఒప్ప చూసి సరిచేసే అవకాశం లేదు. ఇప్పుడు ప్రేక్షక పాత్ర చూస్తారు, చూసి చెప్పిందల్లా చేస్తారు. వీళ్ళు స్వయంగా మాకు అది కావాలా ఇది కావాలని అడిగే నేర్పు లేదు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ప్రజల్ని వైజ్ఞానిక వికాసవంతులను చేయాలి, వివేచనాపరులుగా చేయాలి, వివేకవంతులుగా చేయాలి. వాళ్ళని మోడర్న్ సైన్స్ బేస్డ్గా ఆధునిక భావాలకి, వైజ్ఞానిక భావాలకు తీసుకురావాలి. మతాల నుంచి, కులాల నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తే అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తారు, అప్పుడు వాళ్ళు ప్రత్యక్ష పాలకులు అవుతారు, స్వయం పాలకులు అవుతారు. కాబట్టి హేతువాద మానవవాద ఉద్యమం మనుషుల్ని వైజ్ఞానిక వికాసవంతులను చేయటం, వివేచనాపరులు, విచక్షణాశీలను చేసి వాళ్ళు స్వయం పాలకులు అయ్యి పాలనలో భాగస్వామ్యం పొందే విధంగా, నిర్ణయాల్లో భాగస్వామ్యం పొందే విధంగా, అట్లాగే అమలులో భాగస్వామ్యం పొందే విధంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు కావాలని చెప్పి హేతువాద మానవవాద ఉద్యమం మనుషులను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి, చదువుకున్న డాక్టర్లు ఎడ్యుకేట్ చేయాలి, ఇప్పుడు ఇంజనీర్లను ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళల్లో భక్తులు చాలా మంది ఉన్నారు, మతాల పార్టీలకి కులాల పార్టీకి ఓట్లు వేస్తా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనుషులు చదువుకున్నా కూడా మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎంఎన్ రాయ్ ఏం చెప్పాడంటే ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్ అన్నాడు. చదువుకున్న వారికి ముందు చదువు చెప్పండి, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కాస్త నేర్చుకుంటారు, మిగతా వాళ్ళకి చెబుతారు.
వీళ్ళే అజ్ఞానంలో ఉంటే, వీళ్ళే మూఢనమ్మకాల్లో ఉంటే చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళని చూసి ఏమి నేర్చుకుంటారు కింద వాళ్ళు. కాబట్టి చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, క్యాంపులు పెట్టండి అని చెప్పి ఆయన ఒక బాట వేస్తే, ఆ బాటను మేము రావుపూడి వెంకటాద్రి గారు మేమందరం ఏం చేస్తున్నాం, జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. జనాన్ని ఎడ్యుకేషన్ అంటే ముందు చదువుకున్న వాళ్ళని పిలిచి ఈ విషయాలన్నీ చెప్పి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోసం జనాన్ని సమాయత్తం చేయమని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. స్వతంత్రంగా ఆలోచించమంటున్నాం, హేతుబద్ధంగా ఆలోచించమంటున్నాం. నీకు నచ్చిన పని చేసుకోవటమే, కానీ మత గ్రంథాల్లో అట్టుందని అట్ట బతకాలి అనుకోకూడదని చెప్పి మనం మనుషులుగా హేతుబద్ధ ఆలోచనతోటి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ మనుషుల్లాగా మానవత్వంతో జీవించమని చెప్పి మనం దానికోసం మనుషుల్ని మార్చాలని చెప్పి మనుషుల భావ విప్లవం లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాలు చేపడతాం. సార్ ఇప్పుడు కేరళ వచ్చారు కదా, అది ఈ కేరళ రావడం ఈ సందర్భం ఏంటి, అది దేని గురించి అది కొద్దిగా వివరించండి. నేను భారత హితవా సంఘానికి జనరల్ సెక్రటరీని. నా పేరు మేడూరు సత్యనారాయణ. నేను భారత హితవా సంఘానికి ప్రధాన కార్యదర్శిని. నేను ఇది 4వసారి కేరళ రావటం. గత 20 సంవత్సరాలుగా 4-5 సార్లు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ భారత యుక్తివాద సంఘం అని ఒకటి ఉంది సంఘం. దాన్ని శ్రీని పట్టతానం గారు స్థాపించారు. గత 30 ఏళ్ల బట్టి వాళ్ళు ఈ సంఘాన్ని భారత హితవాద సంఘానికి అనుబంధం చేశారు. అనుబంధం చేసి ఇంకోళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ జరిగినా కార్యక్రమాలకు వస్తా ఉన్నారు. మాకు వాళ్ళకి సారూప్య భావాలు ఉన్నాయి. సారూప్య భావాలతో ఉన్నందువల్ల వాళ్ళు అనుబంధం అయ్యారు భారత హితవాద సంఘానికి. ఈ రోజు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ అని చెప్పి 1991లో అక్కడ ఇంకోళ్ళు ఒకటి స్థాపించాం. రావుపూడి వెంకటాద్రి గారు దాన్ని స్థాపించి ఈ ఒక సంస్థను పెట్టి నడిపాం. హేతువాది పత్రిక 40 సంవత్సరాలు నడుపుతున్నాం. ఆయన చనిపోయిన తర్వాత రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఏం చేసిందంటే ఒక రావుపూడి వెంకటాద్రి అవార్డు ఫర్ రేషనలిజం అండ్ హ్యూమనిజం ఒక అవార్డు పెట్టాం. ఆ అవార్డుని తొలిసారిగా ఇక్కడ భారత యుక్తివాద సంఘం ఫౌండర్ అయినటువంటి, యుక్తి రాజ్యం ఎడిటర్ అయినటువంటి, భారత హితవాద సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీని పట్టతానం గారికి ఇవ్వటం కోసం మేము నలుగురు ప్రత్యేకంగా వచ్చాం. అంతేకాకుండా ఇక్కడ కేరళ హేతువాద ఉద్యమం 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సెంటినరీ సెలబ్రేషన్, శతాబ్ది ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానికి నేను దాన్ని ఓపెన్ చేశాను. శతాబ్ది ఉత్సవాలు నేను ప్రారంభించాను. దానిలో పాల్గొనడానికి, సందేశాలు ఇవ్వడానికి వచ్చాం. ప్లస్ మా రావుపూడి వెంకటాద్రి అవార్డు ఫర్ నేషనల్ అవార్డు ఫర్ రేషనలిజం అండ్ హ్యూమనిజాన్ని శ్రీని పట్టతనంగా ఇవ్వటం జరిగింది. ఇవాళ 2 ప్రోగ్రాంలు జరిగి నేను ప్రారంభించాను. అట్లాగే సాయంత్రానికి ఆయనకు అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. మాతో పాటు ఏపీ హేతువాద సంఘ అధ్యక్షులు కరణం రవీంద్ర బాబు వచ్చారు. అట్లాగే రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ట్రెజరర్ నల్లమోతు రాధాకృష్ణ గారు వచ్చారు. అట్లాగే బాపట్ల జిల్లా హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి కాయక రాజశేఖర్ గారు ప్రతినిధులుగా వచ్చాం. రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ నుంచి వచ్చాం, భారత హితవాద సంఘం నుంచి కూడా వచ్చాం. ఎందుకంటే వాళ్ళు 100 ఏళ్ల మాకు అనుబంధంగా ఉన్న సంఘం కాబట్టి, వాళ్ళు 100 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి దాంట్లో నేను ప్రారంభించడానికి వచ్చాను. అట్లాగే అవార్డు ఇవ్వడం కోసం కూడా రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ నుంచి ప్రతినిధులుగా కూడా రావటం జరిగింది. గత 30-40 సంవత్సరాలుగా శ్రీని పట్టతానం గారు ఈ భారత యుక్తివాద సంఘం పెట్టి యుక్తి రాజ్యం అనే పత్రికను స్థాపించి అనేక సదస్సుల్ని, అనేక మహాసభల్ని, అధ్యయన తరగతులు నిర్వహిస్తూ దేశమంతటా కూడా ఆయన ఎక్కడ జరిగినా పార్టిసిపేట్ చేస్తూ అనేక పుస్తకాలు రాశాడు. ఆయన 10-12 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇతర భాషల్లోకి అనువాద అవకాశం వచ్చింది. రావుపూడి వెంకటాద్రి గారు రచించిన పుస్తకాలని శ్రీని పట్టతానం గారు అనువదించారు, మలయాళం భాషలోకి తీసుకొచ్చారు. వెంకటాద్రి గారు ఆదిశంకరాచార్య అని ఒక బుక్ రాస్తే దాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు శ్రీని పట్టతానం గారు. వాళ్ళ పత్రికలో కూడా పుస్తకంగా కూడా ప్రింట్ వేశారు వాళ్ళ పబ్లిషింగ్ సంస్థ ద్వారా. అట్లా భారత యుక్తివాద సంఘం కేరళకి, ఆంధ్రప్రదేశ్ హితవాద సంఘానికి, అట్లాగే భారత హితవాద సంఘంలో ఈ 2 అనుబంధ సంఘాలు కాబట్టి మేము నిత్యం వస్తా పోతా ఉంటాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలను మమ్మల్ని అతిథులుగా పిలుస్తారు, అక్కడ జరిగే కార్యక్రమాలకి వీళ్ళని మేము అతిథులుగా పిలుస్తాం. ఆ విధంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటా, ఐడియాస్ని ఇచ్చిపుచ్చుకుంటా, కార్యక్రమాల్లో పాల్గొంటూ, సందేశాలు ఇచ్చుకుంటా, కలిసిమెలిసి సమన్వయంతో పనిచేస్తాం. సౌహృద బంధం, సౌహార్ద సంబంధాలతోటి, మిత్ర సంబంధం, భాషలు అంటే సౌహృద బంధం, సౌహార్దం అంటే అన్నదమ్ముల్లాగా సౌహార్ద సంబంధాలతో అంటే కుటుంబ బంధాలలాగా. అవును, ఇచ్చిపుచ్చుకుంటా, మన నాలెడ్జ్ ని, పుస్తకాలను ఇచ్చిపుచ్చుకుంటా, భావాలను ఇచ్చిపుచ్చుకుంటా, కోఆపరేట్ చేసుకుంటా భారతదేశంలో వైజ్ఞానిక వికాసం తేవాలని, మనుషుల్ని హేతుబద్ధంగా ఆలోచింపజేయాలని, మనుషులుగా జీవించాలి అనేటువంటి సందేశంతో మేము కలిసి పనిచేస్తున్నాం. భారత హితవాద సంఘం పెట్టి 100 ఏళ్ళు అయింది. ఇక్కడ కేరళ హితవాద ఉద్యమం వచ్చి 100 ఏళ్ళు అయింది.
మద్రాసులో స్టార్ట్ అయిన భారత హితవాద సంఘం ఈ బాంబేలో స్టార్ట్ అయిన సంఘం మద్రాసులో కొన్నాళ్ళు పనిచేసింది. తర్వాత తెనాలి వచ్చేసింది, తర్వాత చీరాల వచ్చేసింది, తర్వాత హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ నుంచి ఇప్పుడు భారత హితవాద సంఘం ఇంకోళ్ళ నుంచి నడుస్తా ఉంది. నేను జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్ హైదరాబాద్ లో డాక్టర్ గుమ్మావీరన్న గారు ఉన్నారు. అందువల్ల రావుపూడి వెంకటాద్రి గారు వచ్చిన దాకా ఈ హేతువాద ఉద్యమంలో హేతువాదమే ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ గా, ఎంఎన్ రైతు ప్రభావితమైన వ్యక్తిగా ఈ హేతువాద ఉద్యమాన్ని హేతువాద మానవవాద ఉద్యమంగా మార్చాడు. దానికి టర్నింగ్ ఇచ్చాడు, హ్యూమనిస్ట్ టర్నింగ్ ఇచ్చాడు. అందువల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక హేతువాదమే కాదు, మానవవాదం కూడా ఈ సంస్థలో భాగమై హేతువాద మానవవాద ఉద్యమంగా దీన్ని పిలుస్తుంది.